శ్రీమాత్రే నమః. ఈరోజు భజగోవిందం 5వ శ్లోకం. జీవిత సత్యమంతా ఈ శ్లోకంలో ఉందేమో అని అనిపిస్తుంది, కానీ ఇది మనం తెలుసుకోవటం లేదు. ఈ సత్యాన్ని వదిలిపెట్టేసి అంతా నాదే, నాతో పాటు వస్తుంది, నా వాళ్ళందరూ ఉన్నారు, నన్ను ప్రేమగా చూసుకుంటారు, నన్ను ప్రేమగా పలకరిస్తారు అని అనుకుంటాం. మనకి శ్రీకాళహస్తీశ్వరాలో కూడా ధూర్జటి మహాకవి ఒక పద్యం చెప్తారు. అదేంటంటే, అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌటెరింగిన్ సదా కాంతల్ పుత్రులు అర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ భ్రాంతించింది చరించుగాని పరమార్థంబైన నీయందు తాం చింతాకంతయు చింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వర. కదా, ఎంత కరెక్ట్గా చెప్పారు చూడండి. ఈ సృష్టి అంతా అసత్యం, ఇది మనకు బాగా తెలుసు. కానీ అసత్యం అని తెలిసి కూడా మనం ఎప్పుడు నా పెళ్ళాం, నా కొడుకు అని చెప్పి ఆరాట పడిపోతూ ఉంటాం. డబ్బు సంపాదించటం కోసము ఈ దేహమే శాశ్వతము అని అనుకుని అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఉంటాం, భ్రాంతిలో తిరుగుతూ ఉంటాం. కానీ ఈ సృష్టిలో పరమ ఉత్కృష్టమైన నీ కోసం, నీపై కొంచెం కూడా ధ్యాస నిలపటం లేదు అని చెప్పి శ్రీకాళహస్తీశ్వరలో ధూర్జటి మహాకవి చెప్తారు. అదే మనకి శంకరాచార్య స్వామి వారు ఇంకా అద్భుతంగా చెప్తున్నారు. అంటే లాగిపెట్టి కొట్టినట్టు చెప్తున్నారు అన్నమాట. మేలుకోరా, నువ్వు దేనికోసం ఆరాట పడిపోతున్నావు, ఇదంతా మిథ్యరా అని మనకి శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు. యావద్విత్తో పార్జన శక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపిన పృచ్చతి గేహే. నువ్వు డబ్బు సంపాదిస్తున్నంతసేపే నీకు విలువ, నిన్ను ప్రేమిస్తారు. వృద్ధాప్యంతో శిథిలమై శక్తిహీనమై ముడతలు పడ్డ దేహంతో జీవించే నిన్ను పలకరించేవాళ్ళు ఉండరు, అది తెలుసుకో అని చెప్తున్నారు శంకరాచార్య స్వామి వారు. రత్నాకరుడు ఆయన దారి దోపిడీలు చేసేవారు. ఓసారి సప్త ఋషులు అలా వెళ్తూ ఉంటే వాళ్ళని అడ్డగించి వాళ్ళ దగ్గర ఉన్నది దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆ సప్తఋషులు చెప్తారు, నువ్వు చేసిన పాపంలో భాగం నీ భార్య పిల్లలు పంచుకుంటారేమో, వెళ్ళి అడిగిరా అని. అప్పుడు వెళ్ళి అడిగొస్తారనమాట. అప్పుడు కుటుంబ సభ్యులు చెప్తారు, నీ పాపం మేమెందుకు పంచుకుంటామని. అప్పుడు జ్ఞానోదయం అవుతుంది, కనువిప్పు కలుగుతుంది. పుణ్య విశేషంతో పొందిన ఈ మానవ జన్మని దైవనామస్మరణతో గడపాలి, అంతే తప్ప నేను ఏం చేస్తున్నాను అని అప్పుడు అర్థం చేసుకుని రామ తారక మంత్రాన్ని ఉపదేశం పొంది తపస్సు ధ్యానాలు చేసి వాల్మీకి మహర్షిగా మారతారు. ఈ కథలో కుటుంబ సభ్యులకి దాని యజమానికి మధ్య గల స్వార్థ ప్రయోజనాలు మనకి బాగా అర్థమైపోతాయి. మనం ఎవరినైతే నా వాళ్ళు అనుకుంటున్నామో, ఎవరి కోసమైతే కష్టపడి సంపాదిస్తున్నామో వాళ్ళంతా నా వాళ్ళు అన్నది భ్రమ తప్ప నిజానికి వాళ్ళు నీ వాళ్ళు కాదు అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. లోకంలో మనందరికీ తెలిసిన సత్యమే ఇది. మనం కూడా ఏంటి, మన దగ్గర డబ్బు ఉందనుకోండి, అబ్బాబా నా అంతటి వాళ్ళు లేడు అనుకుంటాం. అలాగే మన దగ్గర సంపాదన ఉన్నంతసేపే భార్య పిల్లలు బంధువులు మిత్రులు పరిచయస్తులు వీళ్ళందరూ గౌరవంగా ప్రేమగా చూస్తారు. మనకి సంపాదించే శక్తి పోయింది అని అనుకోండి, వాళ్ళు మనల్ని ప్రేమగా చూస్తారా? మన దగ్గర సంపాదించే శక్తి ఉన్నంతసేపే వాళ్ళు మనకి అణిగి ఉంటారు. ఆ శక్తి ఉడిగిపోయి సంపాదించడం మన దగ్గర ఆ శక్తి లేకపోయినా, ధనం పోయినా, ఆరోగ్యం చెడిపోయి మంచం మీద పడినా ఇదివరకు మనకి విలువ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మనకి విలువ ఇవ్వరు. పూర్వపు గౌరవానికి కారణం కేవలం మన వెనుక ఉన్న సంపాదన ఇచ్చే శక్తి, ఆరోగ్యమని అంతా పోయిన తర్వాత అప్పుడు మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం. వృద్ధాప్యంలో శారీరక శక్తి పూర్తిగా పోయి మంచాన పడ్డా, లేదు అంటే దురదృష్టవశాత్తు వృద్ధాప్యం ఇంకా ముందుగా రాకుండానే ఆరోగ్యం చెడి మంచాన పడి సేవ చేయించుకునే స్థితిలో మనం ఉన్నా, మన దగ్గర కనిపెట్టుకునుండి మలమూత్రాదులు ఎవరైనా ఎత్తి పారేయవలసిన అవసరం వస్తే అప్పుడు మన వారు ఎలాంటి వాళ్ళో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది బాధాకరమే, వినడానికి చాలా బాధగానే అనిపిస్తుంది, కానీ లోకంలో జరిగే కఠినమైన వాస్తవం ఇదే. ఒకప్పుడు గడగళ్ళాడించిన కుటుంబ పెద్ద మంచాన పడితే దాదాపుగా ఇలాగే జరుగుతుంది. ఆయన దగ్గర కూర్చుని పావుగంట సేపు కబుర్లు చెప్పడానికి కూడా కుటుంబ సభ్యులకి ఆసక్తి ఉండదు. ఎందుకంటే ఇక వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక పైసా కూడా రాదు కాబట్టి మనం వాళ్ళని పలకరించినా ఒకటే, పలకరించకపోయినా ఒకటే అనే నిర్లక్ష్యం. మన పెద్దవాళ్ళు చెప్తారు, మానవ సంబంధాలన్నీ కేవలం ఆర్థిక సంబంధాలే. అంటే అన్నీ కాకపోయినా చాలా వరకు ఆర్థిక సంబంధాలే అయ్యుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమానురాగాలు దీనికి మాత్రమే పరిమితం. కొంతమంది ఉంటారు, డబ్బు సంపాదించకపోతే ఆ కుటుంబ సభ్యుణ్ణి
ఇంట్లోంచి తరిమేస్తారు. ఎందుకంటే అన్నం పెట్టడం వృధా, మందులు వృధా అని పాపం ఇంట్లోంచి గెంటేస్తారు. అలాంటి వాళ్ళు కూడా మన సమాజంలో ఉన్నారు కదా. ఈ మధ్యకాలంలో మనం పేపర్లో ఇవన్నీ చూస్తూనే ఉన్నాం కదా. ఆరోగ్యంగా ఉన్న పోనీ ఒకవేళ రిటైర్ అయ్యి సంపాదన ఆగిపోయింది అని అనుకోండి, ఆ ఇంటి పెద్ద మాటకి విలువ ఉంటుందా? ఉండదు. డబ్బు సంపాదిస్తున్నంతసేపు ఉన్న విలువ ఎప్పుడైతే రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నారో వాళ్ళకు ఉండదు. రిటైర్ అయ్యేదాకా ఎందుకు? ఇంట్లో ఎవరైనా డబ్బు సంపాదించకుండా ఖాళీగా కూర్చున్నారు అంటే, ఖాళీగా కూర్చున్నావు కదా, నువ్వు ఈ పని చేయలేవా, నువ్వు అలా ఉండలేవా, నువ్వు ఇలా ఉండలేవా అని చెప్పి ఇంట్లో వాళ్ళమే మనం దెప్పుతాం కదా. అంటే డబ్బు సంపాదించకపోయినా, మనం ఇంకొకరికి ఉపయోగపడకపోయినా మన స్థితి ఎలా ఉంటుంది? ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మన వాళ్లే మనల్ని చూస్తారు. ఇక కులాసానా అని పలకరించేవాళ్ళు లేకపోయినా సరే, మన బాధలు చెబితే వినేవాళ్ళు లేకపోయినా సరే, మానసికంగా ఎంతో ఒంటరిగా ఫీల్ అయిపోతున్నా, చెక్కు మీద సంతకాలు పెట్టే యంత్రంలాగా మారి మంచం మీద గడిపే నిర్భాగ్యపు దశలో కూడా ఏం ఆలోచిస్తామో తెలుసా? జీవితాంతం ఈ కూడబెట్టాం కదా ఈ డబ్బుని మన వాళ్ళకే ఇచ్చేద్దాం అని అనుకుంటారు. మనల్ని నిర్లక్ష్యంగా చూసినా సరే మన వాళ్ళకే ఇద్దాం అనుకుంటారు తప్ప, ఏ బేదలకో ఆ డబ్బుని చూస్తూ చూస్తూ బ్రతికుండగానే ఇవ్వడానికి అస్సలు మనసొప్పదు. అసలు 3 కోరికలు మనం ముందుకు వెళ్ళడానికి అడ్డొస్తాయి. అదేంటి? భార్య మొదటిది. అంటే భార్యకి సంబంధించిన అన్నిటి మీద కోరిక. రెండోది డబ్బుకు సంబంధించిన అన్నిటి మీద కోరిక. మూడోది కొడుకు, సంతానానికి సంబంధించిన అన్నిటి మీద కోరిక. పెళ్లి కాకముందేమో అయ్యో నా తల్లి ఏమో కష్టపడిపోతోంది, వంటలో సహాయం చేద్దాము, అమ్మదా కూర్చో, అమ్మదా పడుకో అంటారు. అలాగే తండ్రిని అయ్యో మా నాన్న కష్టపడిపోతున్నాడు, ఖర్చులు తగ్గించుకుందాం అని అనుకుంటాడు. అలాగే తన కుటుంబ సభ్యులతో కూడా చాలా ప్రేమగా చాలా చక్కగా ఉంటారు. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత ఈ భావన తన భార్య మీదకి సంతానం మీదకి బదిలీ అయిపోతుంది. భార్య మీదకి సంతానం మీదకి బదిలీ అవడంలో తప్పేం లేదు. కానీ కొంతమంది అనమాట, అందరినీ అంటం లేదు, కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే పెళ్ళైన తర్వాత తల్లిని చీడ పురుగు కంటే హీనంగా చూస్తారు. అంటే తల్లి దాదాపుగా అల్లం అయిపోతుంది, పెళ్ళాం బెల్లం అయిపోతుంది. వాళ్ళ సుఖం కోసం 2 చేతులా సంపాదించాలని కోరుకుంటారు. 2 చేతులా సంపాదించి వాళ్ళ కోసం మాత్రమే బ్రతుకుతూ ఉంటారు. ఇలా తన కుటుంబ సభ్యుల కోసం, బంధుమిత్ర సపరివారి కోసం చేసే కొత్త దుష్కర్మలతో కర్మబంధంలో, తద్వారా జనన మరణ చక్రంలో ఇరుక్కుని ఇంకొన్ని కొత్త జన్మలకి బాటలు వేసుకుంటున్నారు. కానీ వివేకవంతులు మాత్రమే దీన్ని అధిగమించగలుగుతారు. వాళ్లే ఉత్తమ ఆధ్యాత్మిక సాధకులు అవుతారు. మన వారిపై గల ప్రేమ ఫలితంగా వాళ్ళకి ఇచ్చేందుకు చేసే ధనార్జనతో కాలం గడపడం ఎంత ముప్పో మనం తెలుసుకోవటం లేదని, దానికి మించిన పరమావధి ఇంకోటి ఉందని మనం విస్మరించేశాము అని ప్రతి వాళ్ళు దీన్ని గ్రహించాలని శంకరాచార్య స్వామి వారు మన ఉన్నతి కోసం నొక్కి చెప్తున్నారు. తాత్కాలికంగా మన జీవితంలో అత్యంత విలువైన కాలాన్ని మన వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం వృధా చేసేస్తున్నాం. అలా వృధా చేయకుండా ధ్యాన, భక్తి, కర్మ, జ్ఞాన మార్గాలలో ఏదో ఒక దాని ద్వారా మన కర్మ క్షయం చేసుకోవడం కోసం వెచ్చించాలి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు వదిలించుకోవడానికి మనకి వివేకం గల ఈ మానవ జన్మ లభించింది. ఈ జీవితంలో ఎన్నో చాయిస్లు ఉన్నాయి. మనం బ్రతుకున్నంతసేపు మనకి ఎన్నో చాయిస్లు ఉంటాయి. కానీ చచ్చిపోయిన తర్వాత 2 చాయిస్లు. ఒకటేంటి? స్వర్గము, ఇంకోటేంటి? నరకము. అంటే నువ్వు మంచి చేస్తే అందరికీ ఉపయోగపడి నీలో స్వార్థం లేకుండా దుర్బుద్ధి లేకుండా ఉంటే స్వర్గానికి పోతావు, లేదు అంటే నరకంలో పోతావు. కాబట్టి బ్రతుకున్నంతసేపు, ఈ జీవితంలో ఉన్నంతసేపు చాయిస్లని మనం మరణించాక ఏం పొందాలో నిర్ణయించుకుని ఆ చాయిస్ని ఇప్పుడే మనం ఎంచుకోవాలి. ఆ ప్రకారమే మనం ప్రవర్తించాలి. మనిషి జన్మకి 2 మార్గాలు. ప్రేయో మార్గము అంటే దైవాన్ని పట్టించుకోకుండా మనం సుఖంగా జీవించటం. రెండోది శ్రేయో మార్గం అంటే ఆధ్యాత్మిక ధార్మిక జీవనాన్ని సాగించటం అనమాట. అందుకే బుద్ధిలో భగవంతుణ్ణి, భుజాల మీద సంసారాన్ని పెట్టుకోవటం నేర్చుకోవాలి అంటారు. ఎప్పటికైనా మనం అర్థం చేసుకుంటే మన జీవితం ఎటువైపు తీసుకువెళ్ళాలి అనేది మనకి అర్థమవుతుంది. దీన్నే సత్యహరిశ్చంద్రియంలో బలిజేపల్లి లక్ష్మీకాంతంగా చెప్పారు. అది వింటే నిజంగా ఏదీ శాశ్వతం కాదు కదా అని అనిపిస్తుంది. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబునన్
నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండునందాక ఎంతో అల్లాడిన ఈ శరీరమిపుడిందున్ కట్టెలన్ కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రుడును తోడైరాడు తప్పింపగన్. ఎంత కరెక్ట్ తెలుసా ఇది ఈ పద్యం. బతుకున్నంతసేపు అమ్మో మా అమ్మ బాధపడుతోంది, మా నాన్న బాధపడుతున్నాడు అని బాధపడిన ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని అక్కడ కాల్చేస్తున్నప్పుడు ఎవడైనా వచ్చి అయ్యో మా అమ్మ శరీరం కాలిపోతుందే, అయ్యో ఎలాగా అని చెప్పి వచ్చి ఆ శరీరాన్ని తీసేవాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు. ఇది జగమెరిగిన సత్యం. అయినా సరే మనం మాయలో పడిపోతాం. మనకి 3 సమయాల్లో వైరాగ్యం వస్తుందట. శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, పురాణ వైరాగ్యము. శ్మశానానికి వెళ్ళినప్పుడు అంటే ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు శ్మశానానికి వెళ్ళామనుకో, చిచి ఏదో జన్మ ఏదో ఒకసారికి బూడిదైపోవాల్సిందే కదా ఈ శరీరము, ఎందుకు వచ్చింది ఈ బంధాలు అని చెప్పి అప్పుడు ఆరాటం పడతాం. ప్రసూతి సమయంలోనూ అంతే, పురాణం వింటున్నప్పుడు కూడా అంతే. వింటున్నంతసేపు మనకు అదే భావన వస్తుంది. ఈ కాటికాపరి అయిన హరిశ్చంద్రుడు కూడా అలాగే ఆలోచించినట్టున్నారు. అలాంటి వైరాగ్యమే కలిగినట్లుంది. మాయ వల్ల తెలియరాని ఈ భౌతిక ప్రపంచమే శాశ్వతం అనుకుని మోహభ్రాంతి వల్ల నా భార్య నా పుత్రుడు అంటూ ప్రాణం ఉన్నంతసేపు ఎంతగానో తాపత్రయపడిపోయిన ఈ శరీరం ఇప్పుడు ఈ శ్మశానంలో కట్టెల్లో తగలబడిపోతూ ఉంటే ఆ ఇల్లాలు రాదు, ఆ కొడుకు రాడు తప్పించేందుకు అని అర్థం అన్నమాట ఈ పద్యంది. యక్షప్రశ్నలో ధర్మరాజుని యక్షుడు ఒక ప్రశ్న వేస్తాడు, ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అని. అప్పుడు ధర్మరాజు గారు సమాధానం చెప్తారు, ప్రాణులు మరణించడం ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాము, కానీ రేపో మాపో మనం కూడా అలాగే వెళ్ళిపోయే వాళ్ళము అనే ఆలోచన వాడి మనసులో నిజంగా నాటుకోదు. మిగతా వాళ్లే పోతారు, మనం మాత్రం శాశ్వతంగా ఉట్టికట్టుకు ఊరేగిపోతాము, ఇక్కడే ఉండిపోతాము అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటాము అని. ఇప్పుడు ఈ భజగోవిందం ఎంత డెప్త్గా ఉంటుంది అంటే అది వింటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. మనం ఎలా బ్రతకాలో ఎలా ఉండకూడదో అనేది మనకి పూర్తిగా అవగతం అయ్యేలాగా ఇందులో మొత్తాన్ని పెట్టేశారు శంకరాచార్య స్వామి వారు. ఇది వింటే తప్పు చెయ్యాలి అని అనిపించదు, తప్పుగా నడవాలి అని అనిపించదు.